ఈరోజు చాలా మందికి ఒక సందేహము, అపోహ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటంటే అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు యేసు ప్రభుతోనే అంతమైపోయాయి. శిష్యులే ఆ కార్యాలు చేశారు, అక్కడితోనే ఈ కార్యాలన్నీ ఆగిపోయాయనేటువంటి భ్రమలో చాలా మంది జీవిస్తున్నారు. అయితే వాక్యం ఏమని తెలియజేస్తున్నదంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని వాక్యం తెలియజేస్తున్నది. ఈరోజు యేసుక్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడి ఆయనలో నూతన సృష్టిగా ఎవరైతే మార్చబడ్డారో, ఆయన పిల్లలుగా ఎవరైతే మార్చబడ్డారో, ఈరోజు అదే అధికారము నీ జీవితంలో కూడా పనిచేస్తున్నది. అన్ని నామముల కంటే పైనామమైన యేసు శక్తిగల నామములో మనము అపవాదికి ఆజ్ఞాపించినప్పుడు, రోగులపైన చేతులించినప్పుడు వారు స్వస్థత పొందుతారు. ఈరోజు అది దేవుడిచ్చిన అధికారముతో నువ్వు దేనికైతే ఆజ్ఞాపిస్తావో, నీ జీవితానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆటంకాలు గాని, అనారోగ్య పరిస్థితుల నుండి నువ్వు విడిపించబడి దేవుడు నీకు దీర్ఘాయువును, సుఖజీవముతో గడిచే సంవత్సరాలు, శాంతి, సమాధానాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ అధికారాన్ని చేతబట్టుకో. ఎందుకంటే అపవాదిగాడు నీ దగ్గర అధికారం ఉన్నదనేటువంటి మాట నువ్వు మర్చిపోవాలని, ఆ అధికారాన్ని నువ్వు ఉపయోగించకూడదని వాడు ఎన్నో కుయుక్తులు పన్నుతా ఉంటాడు. అయితే కొంతమంది సేవకుల దగ్గర మాత్రమే కాదు, రక్షించబడిన ప్రతి విశ్వాసి దగ్గర ఈ అధికారం ఉన్నది. దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. గాడ్ బ్లెస్.